విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం 52వ వార్డు ఎన్యడి జంక్షన్ శివాలయం నందు ఈ రోజు కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో ఈ రోజు ఎన్యడి శివాలయంలో ప్రత్యేక దీపాలు ధూపాలు శివునికి సమర్పించి ఆఖరి రోజు కావడంతో అన్న నైవేద్యంగా పెట్టి భక్తులకు ఈ రోజు అన్నదానం చేయడం జరిగింది। ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గణబాబు ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు। ఈ రోజు కార్తీక మాసం ఆఖరి రోజు కావడంతో అన్న సమారాధన చేయడం జరిగింది। ఈ యొక్క అన్న సమారాధనకి తెలుగుదేశం 52వ వార్డు కన్వీనర్ వై తిరుమలరావు అధ్యక్షతన జరిగింది। ఈ యొక్క కార్యక్రమానికి రామమూర్తి శర్మ ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది। ఈ అన్న సమారాధనకి సుమారుగా 7,000 మంది భక్తులు అన్న ప్రసాదం స్వీకరించడం జరిగింది। కోరిన కోర్కెలు తీరుస్తూ కొంగు బంగారంగా విరచిల్లుతున్న 7 శనివారాలు వెంకన్న దర్శనం 7 జన్మాల పుణ్యఫలం అని భక్తుల నమ్మకం। శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసం ఆఖరి శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు। ఆలయం భక్తులతో కిటకిటలాడింది। సినీ హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు। ఆలయ డిప్యూటీ కమిషనర్ నల్లా సూర్య చక్రధర్రావు స్వామి దర్శనం చేయించి వేద ఆశీర్వచనం స్వామి చిత్రపటం తీర్థ ప్రసాదాలు అందజేశారు। ఆలయ మూడవ వీధుల్లో 7 ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శించుకునే భక్తులకు సౌకర్యం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు। జై శ్రీమన్నారాయణ। నేను ఈరోజు వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారు 7 శనివారాలు దేవుడు అంటారు ఆయన్ని। నేను అంతకు ముందు 2 సార్లు వచ్చాను। నాకు ఎంతో నమ్మకం కలిగి మళ్ళీ నేను 7 శనివారాలు మొక్కుకొని తండ్రికి ఈరోజు ఈ శనివారం రావటం జరిగింది। ఇక్కడ చూస్తే మీకు 40 నుంచి 50,000 మంది జనం ఉన్నారు చుట్టూ। నాకు ఎలా అనిపించింది అంటే నేను ఎక్కడున్నాను, నేను ఏంటి వైకుంఠమేమో అనిపించింది నాకు। అంటే దేవుడి యొక్క మహత్యం అంత గొప్పగా ఇక్కడ దేవుడు దైవం తర్వాత ఇక్కడ ఉన్న బ్రాహ్మణులందరూ కూడా ఎంతో భక్తితో మనకి ఆ పూజలు జరిపించడం నాకు చాలా ఆనందం అనిపించింది। నేను 7 శనివారాలు మొక్కుకొని వచ్చాను। ఇప్పుడు ఒక వారం 7 ప్రదర్శనలు చేశాను। ఇంకా నేను 6 వారాలు కూడా ఈ గుడికి రావడం జరుగుతుంది। భక్తులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి, ఒకసారి తండ్రి గుడిలో అడుగు పెడితే చాలు మన జన్మ ధన్యం। ఎందుకంటే నాకు అంత నమ్మకం కలిగింది ఆ తండ్రిని చూశాక। ఆ భగవంతుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ। కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో గ్రామదేవత త్రిశక్తి స్వరూపిణి శ్రీ 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 నేరెళ్లమ్మ అమ్మ సన్నిధానంలో శ్రీ 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 ఉమా రామలింగేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ్ కార్యక్రమం తేదీ 28/11/2024 తేదీ నుండి 30/11/2024 తేదీ వరకు కూడా ఈ కళ్యాణ మహోత్సవ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి। గోపాలపట్నం గ్రామంలో వెలిసిన త్రిశక్తి స్వరూపిణి శ్రీ 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 నేరెళ్లమ్మ అమ్మ ప్రాంగణంలో 18 శక్తిపీఠాలు ప్రతిష్ఠ చేసిన ఫలితంగా రామలింగేశ్వర స్వామిగా వెలిసిన పార్వతీ పరమేశ్వరులకు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చిన మాస శివరాత్రి రోజున స్వామి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవము వేద మంత్రముల మంగళ వాయిద్యాల నడుమ అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్త యట్ల శ్రీనివాసరావు గారు తెలిపారు। ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం తిలకించుటకు వచ్చిన భక్తులకు వారి వారి కోరికలు నెరవేర్చే దేవుడిగా ఆ పరమశివుడు వరాలిచ్చే దేవుడిగాను మరియు లోక కళ్యాణం నిమిత్తం అందరికీ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మంచి జరగాలనే సంకల్పంతో ప్రతి సంవత్సరం ఈ శివ పార్వతుల కళ్యాణం చేసే ప్రాప్తి నాకు కలిగినందుకు నేను ఎంతో ధన్యుడును అని గ్రామ పెద్దలకు గ్రామస్తులకు ఆడపడుచులకు భక్తులకు 50 మందికి నన్ను ప్రోత్సహించి ఆ స్వామి సేవ చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటున్నానని వారు తెలిపారు। కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో త్రిశక్తి స్వరూపిణి శ్రీ శ్రీ నేరెళ్లమ్మ అమ్మవారి సన్నిధానంలో శ్రీ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమములు ఈ నెల 28వ తేదీ నుండి 30వ తేదీ వరకు కూడా ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగినదండి। ఈ నెల 28వ తేదీన ఉదయం స్వామివారికి అమ్మవారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమము 8 గంటలకి
స్వామివారికి అమ్మవారికి పసుపురాట వేయడం జరిగి ఉన్నదండి. 28వ తేదీన సాయంత్రం సమయాలలో స్వామివారిని అమ్మవారిని పెళ్లి కుమారుడిగాను పెళ్లి కుమార్తెగాను పల్లకీలో కూర్చోబెట్టి గ్రామ ఉత్సవ కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా గోపాలపట్నం గ్రామ పెద్దలు, గ్రామస్తులు, ఆడబడుచులు 50 మంది భక్తుల సహాయ సహకారాలతోనూ ఎంతో వైభవంగా చేయడం జరిగి ఉన్నదండి. ఈ రోజు 29వ తేదీన శుక్రవారం పర్వదినం రోజున శ్రీ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమము సాయంత్రం సమయాలలో ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగి ఉన్నదండి. అలాగే గోపాలపట్నం గ్రామ పెద్దలు, గ్రామస్తులు అందరి సహాయ సహకారాలతోనూ స్వామి ఈ కార్యక్రమం చేయడం జరిగి ఉన్నది. అలాగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవ కార్యక్రమము గత 3 సంవత్సరాలుగా త్రిశక్తి స్వరూపిణి నేరేలమ్మ అమ్మవారి సన్నిధానంలో ఏర్పాటు చేయడం జరుగుతుందండి. ఈ సంవత్సరం కూడా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా చేయడానికి ముఖ్య కారణము లోక కళ్యాణ నిమిత్తము కూడా మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందండి. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. నా పేరు భావన. కాకినాడ జిల్లా పిఠాపురం సూర్యారాయ విద్యానంద గ్రంథాలయం మీటింగ్ హాల్ నందు పిఠాపురం ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా జర్నలిస్టుల ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటైన పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ యూనియన్ ప్రారంభోత్సవ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్విఎస్ఎన్ వర్మ చేతుల మీదుగా యూనియన్ లోగోను ఆవిష్కరించి ప్రారంభించారు. అనంతరం ఈ యూనియన్ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులుగా మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ కొంటేపూడి శంకర్రావు, ప్రెసిడెంట్ గా రాయుడు శ్రీనిబాబు, సెక్రటరీగా శ్యామ్ ప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ గా బళ్ళ సురేష్, జాయింట్ సెక్రటరీగా రాయుడు శ్రీనివాసరావు, ట్రైజరర్ గా కొమ్మనాపల్లి రామకృష్ణలను పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులుగా ప్రాతికేయులుగా ఎన్నుకోగా నేడు ఆ కార్యవర్గ సభ్యులు బాధ్యతలను స్వీకరించి ప్రమాణ స్వీకారం చేశారు. అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తామని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా ఎస్విఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ ఎంతో చరిత్ర గల పిఠాపురంలో జర్నలిస్టులు ఐక్యంగా పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రారంభించి మరో చరిత్ర సృష్టించారు అని, నిరంతరం సమాజంలోని సమస్యలను వార్తలుగా రాసే విలేకరులకు సమస్యలు ఉంటాయని, వారి సమస్యల పరిష్కారానికి తాను కృషి చేస్తామని, జర్నలిస్టులకు వారి కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. యూనియన్ ప్రెసిడెంట్ రాయుడు శ్రీనిబాబు మాట్లాడుతూ రాగద్వేషాలకు అతీతంగా స్వప్రయోజనాలను పక్కన పెట్టి నిరంతరం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా జర్నలిస్టులు పనిచేయాలని, ప్రభుత్వ సమస్యలపై తాను కలంతో గళాన్ని వినిపిస్తూ ప్రజాస్వామ్యాన్ని, మానవీయ విలువలను పరిరక్షిస్తూ నిజాలను నిర్భయంగా రాస్తూ నిస్వార్థమైన జీవితం గడుపుతూ జర్నలిస్టులు ముందుకు సాగాలని, సంస్థలు వేరైనా ప్రాతికేయులందరూ ఒకటేనని, ఒకే కుటుంబమని, అందరం ఐక్యంగా ముందుకు సాగాలని, ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని, నిజాయితీ గల జర్నలిస్టులకు చట్టం రక్షణ కల్పించాలి అని, పిఠాపురం నియోజకవర్గంలో జర్నలిస్టుల సంక్షేమానికి, ఆత్మ గౌరవానికి ఎటువంటి భంగం వాటిల్లకుండా ఈ పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ కృషి చేస్తుంది అని, నిబద్ధత నిజాయితీ గల ప్రతి జర్నలిస్టులకు, ఆ జర్నలిస్టు కుటుంబానికి ఈ అసోసియేషన్ నిరంతరం అండగా ఉంటుంది అని తెలిపారు. పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ఫార్మ్ అవడం చాలా సంతోషం. ఎందుకంటే జర్నలిస్టులు కూడా సమస్యలు ఉంటాయి. నిరంతరం వాళ్ళు మన సమస్యలతో పోరాడుతుంటారు. నియోజకవర్గ సమస్యలు, రాష్ట్ర సమస్యలు, దేశ సమస్యలతో వారికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు చూడడానికి ఒక అసోసియేషన్ ఉండాలి. దానికి రాయుడు శ్రీని గారు ప్రెసిడెంట్, ప్రసాద్ గారు సెక్రటరీ, అలాగే మిగిలిన టీం అంతా కూడా సభ్యులుగా ఏర్పడి వారి యొక్క సమస్యలు చూడడం వల్ల మంచి సంకల్పంతో దానికి నియమ నిబంధనలు కూడా పెట్టుకుని ముందుకెళ్తున్నందుకు టీజేఏ పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్కి ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రభుత్వం నుంచి కావాల్సిన సహాయ సహకారాలు ఏ ఉన్నాయో వారికి కూడా మా తరపున మేము కూడా అందిస్తామని తెలియజేస్తాం. ఎందుకంటే రాజకీయ పార్టీలు ఏ పని చేసినా, ఎటువంటి మంచి కార్యక్రమం చేసినా జర్నలిస్టులు అన్న వాళ్ళు ఒక వారు లేకపోతే అది ప్రజల చెంతకి చేసిన మంచి పని చేరదు. అందుచేత ముఖ్యంగా రాజకీయ పార్టీల అన్నింటి యొక్క మంచి చెడు ప్రజల్లోకి వెళ్ళాలంటే వారధి ఎవరంటే జర్నలిస్ట్. మరి ఆ వారధి
ఈ నిబంధనలు తప్పకుండా అసోసియేషన్ అదే పద్ధతిలో ప్రజల యొక్క కష్టసుఖాలకి సపోర్ట్గా పనిచేస్తారని ఆశిస్తూ మేము ఎప్పుడూ వాళ్ళకి సపోర్ట్గా ఉంటామని తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు. పిఠాపురం నియోజకవర్గం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా పాత రోజులు పోయాయి, మళ్ళీ కొత్త రోజులు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. సోదర భావంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ నియోజకవర్గంలో ఉన్న సోదరులందరూ కూడా కలిసి ప్రయాణం చేద్దాం. అందరితోటి మమేకమై ఒక అన్నదమ్ముళ్ళలాగా ప్రతి వార్తలోని కూడా షేర్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఈ రోజుని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిఠాపురం జర్నలిస్టుల అసోసియేషన్ అని చెప్పి ఒక యూనియన్ కొత్తగా స్థాపించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుచేతనంటే ఈ యూనియన్ స్థాపించడానికి ఒక ముఖ్య కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే గతంలోని మేము రిపోర్టర్లుగా ఉన్నప్పుడు ఒక 20 మంది మాత్రమే ఉండేవాళ్ళు. నియోజకవర్గం అంతా చూసుకుంటే ఒక 20 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం అంతా కలిపి 150 మంది ఉన్నారు. దాంట్లోని పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, పనిచేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. దాని ఏంటంటే ఇప్పుడు అందుకనే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి పెద్ద పేపర్లో చిన్న పేపర్లో నుంచి వేరు చేసి మనలో మనమే విభేదాలకు వెళ్ళిపోయి గొడవలకి వెళ్తున్నాం. అలాగా ఇక్కడి నుంచి అలా వెళ్ళకూడదు. వెళ్ళకుండా సోదరభావంగా మొత్తం అందరూ కలిసి ముందు ప్రయాణించి మన జర్నలిస్టుల యూనియన్ ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన మీదే ఉండాలి తప్ప వేరే విధంగా ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న ఆలోచన మాత్రం చేయకూడదు. అందరూ కలిసి ముందుకు ప్రయాణిస్తామని చెప్పేసి ముందుకు నడుచుకుంటామని చెప్పేసి దగ్గర నమస్కారం. కాకినాడ జిల్లా కొత్తపల్లి మండల పరిధిలో గల సాగునీటి వినియోగదారుల సంఘాలకు డిసెంబర్ 8న ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ జి చిన్నారావు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్తపల్లి మండల పరిధిలోని గ్రామాల్లో గల 6 సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నిమిత్తం డిసెంబర్ 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 8న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తహసీల్దార్ చిన్నారావు వివరించారు. ఉప్పాడకొత్తపల్లి అండి. మనకి ఉప్పాడకొత్తపల్లి మండల పరిధిలో 6 నీటి సంఘాలకు ఎలక్షన్ జరుగుతుంది. ఈ 6 నీటి సంఘాలకు కానీ ఒక్కొక్క నీటి సంఘంలో 12 టీసీలు ఉంటాయి. ఈ టీసీ మెంబర్ ఎలక్ట్ చేసుకోవడం, అలాగే వాళ్ళ నుంచి మళ్ళీ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కూడా మనకి 8వ తారీఖుని ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం నోటిఫికేషన్ ప్రకారంగా 8వ తారీఖు ఎలక్షన్ జరుగుతుంది. దానికి గాను 5వ తారీఖున అంటే 5/12/24 డిసెంబర్ 5వ తారీఖుని నోటిఫికేషన్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్ ప్రతి ఓవాకి ఎలక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేయడం జరిగింది. ఆ ఎలక్షన్ ఆఫీసర్ ద్వారా ఆ ఓవాకి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. 8వ తారీఖుని ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ ఏంటంటే ఉదయం 8 గంటలకు స్టార్ట్ అవుతుందండి. టీసీ మెంబర్స్ ఎలక్షన్ అయిన తర్వాత మధ్యాహ్నం వరకు టీసీ మెంబర్స్ ఎలక్షన్ జరుగుతుంది. తర్వాత 3 నుంచి 5 లోపల అధ్యక్షులు ఉపాధ్యక్షులు అంటే ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ కూడా జరుగుతుంది. ఈ విషయం అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. నా పేరు భావన. కాకినాడ జిల్లా పిఠాపురంలో వైఎస్ఆర్పీ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పట్టణం వెనుకబడిన మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే అని పిఠాపురం నియోజకవర్గం కాకినాడ మాజీ పార్లమెంటు సభ్యురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ కొనియాడారు. మహాత్మా జ్యోతి బాపులే వర్ధంతి సందర్భంగా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జ్యోతి బాపులే అంటరానితనం నిర్మూలన కోసం పనిచేశారని, మహిళలు మరియు అణగారిన ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడానికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. జ్యోతి బాపులే భార్య సావిత్రిబాయి పూలే 1848లో బాలికల కోసం మొదటి పాఠశాల ప్రారంభించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మహాత్మా బాబా పూలే వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర పార్టీ మమ్మల్ని ఆదేశించడం జరిగింది. మేమందరం కూడా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం పిఠాపురం కార్యాలయం నందు
మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మున్సిపల్ చైర్మన్స్, వైస్ చైర్మన్స్, అదేవిధంగా కౌన్సిలర్స్, మరి ఎంపీటీసీలు అందరూ కూడా, నాయకులు, పార్టీ అధ్యక్షులు అందరూ కూడా రావడం జరిగింది. అందరూ ఈరోజు బాబా ఫూలే గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సమాజం ఉన్నంత వరకు గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు బాబా ఫూలే. మరి వారి జీవితాన్ని, పూర్తి జీవితాన్ని సమాజానికి అంకితం చేసి వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తులు బాబా ఫూలే, సావిత్రిబా ఫూలే ఇద్దరు కూడా. మరి మహాత్మా బిఆర్ అంబేద్కర్ గారికి ఆదర్శం ఎవరు అంటే మహాత్మా బాబా ఫూలే ఆదర్శం. ఆయన ఆదర్శంగా తీసుకుని సమాజంలో ఉన్న రుగ్మతలు, సమాజంలో ఉన్న అవిద్య, సమాజంలో ఉన్న మరి అసమానతలు, వీటన్నిటినీ తొలగించాలి అంటే విద్య ఉండాలని మరి సావిత్రిబా ఫూలే మొట్టమొదటి టీచర్గా ఆమె ఎన్నో కష్టాలు, ఎంతో మంది ఇబ్బందులు పడి, ఎన్నో యొక్క అవాంతరాలను అధిగమించి కూడా ఆవిడ అర్ధరాత్రులు లాంతర పట్టుకుని ఆ మహిళలకి విద్య నేర్పించడంలో ప్రథములుగా రోజు నిలవటం జరిగింది. అదేవిధంగా బాబా ఫూలే హక్కులని అడిగితే గాని రావు, హక్కులను సాధిస్తే గాని రావు. అందరూ కూడా విద్య నేర్చుకోవాలి, అందరూ కూడా ప్రశ్నించే స్థాయికి వెళ్ళాలి, అందరూ కూడా అన్నింటిలో సమానంగా ఉండాలని చెప్పి వారిద్దరి అంబేద్కర్ గారు, ఫూలే గారి యొక్క కృషి ఫలితమే ఈ రోజు రిజర్వేషన్స్ కానీ, ఉద్యోగాలు కానీ అన్నింటా కూడా వారికి భాగం కల్పించడం, గౌరవం కల్పించడం జరుగుతుందంటే ఆ మహాత్ములు చేసిన త్యాగదనం. అందుకోసమే మరి మనం అందరం కూడా జీవితాంతం గుర్తుంచుకోవాలి, వారి ఆశయాలకు అనుగుణంగా మనం నడవాల్సిన. తర్వాత మనకి బానిస ప్రభుత్వం తర్వాత మనం వచ్చిన స్వతంత్ర భారతదేశ ప్రభుత్వ పరిపాలన ఎలాగుండాలంటే అన్ని వర్గాల ప్రజలు కూడా సమానంగా ఉండే విధంగానే చూస్తేనే నిజమైన ప్రభుత్వం. కానీ ఈనాడు జరుగుతున్నది మనం చూసినట్లయితే అసత్య కేసులు పెట్టడం, అబద్ధపు కేసులు పెట్టడం, అన్యాయంగా కేసులు పెట్టడం, సోషల్ మీడియా పెట్టి మొన్నటిదాకా వచ్చిన మొదటి నుంచి కూడా అన్యాయంగా గొడవలు సృష్టించడం, వాళ్ళ మీద హత్యలు చేయటం. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లే మహిళల పట్ల అనేక రకాలుగా మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, రకరకాల హింసలు జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఏ విధమైన చర్యలు లేకుండా ఉండే విధంగా నడుస్తున్న ప్రభుత్వం మరి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి మీద ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు జరుగుతున్న సంఘటనలన్నింటినీ కూడా, పక్షపాత ధోరణితో జరుగుతున్న సంఘటనలన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం తీవ్రంగా ఖండిస్తూ బాబా ఫూలేకి ఘనమైన నివాళులు అర్పిస్తూ బాబా ఫూలే వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడవాలని చెప్పి మేము. కార్తీక మాసం సందర్భంగా శ్రీ ఉమా నాగరామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో పోటెత్తింది. తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. మహిళల దీపారాధనతో ఆధ్యాత్మికత శోభతో ఆలయం అలరారింది. శివునికి ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఏటా దీపావళి మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసంలో భక్తులు బోలా శంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా కాకినాడ జిల్లా తుని మండలం టి తిమ్మాపురం గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ ఉమా నాగరామలింగేశ్వర దేవస్థానం నందు కుంభాభిషేకం చాలా ఘనంగా జరిగింది. ఈ కుంభాభిషేకంలో సుమారుగా 200 మంది మహిళలు కలశాలతోటి తలపై నీళ్లు పెట్టుకొని గ్రామంలో ఉన్న దేవాలయాలన్నీ తిరుగుతూ ఈ స్వామివారికి ఆ నీళ్లతో అభిషేకించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్వతీ పరమేశ్వరులను పల్లకిలో ఉత్సవమూర్తులుగా ఊరేగించడం జరిగింది. అనంతరం మహా అన్నదాన కార్యక్రమం సుమారు 6,000 మందికి భారీ ఎత్తున నిర్వహించారు. ఈ దేవస్థానం కోరిన కోరికలు తీర్చేటటువంటి దేవస్థానంగా ప్రసిద్ధికెక్కింది. కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ ప్రతిరోజు కూడా 3,333 దీపాలు వెలిగించడం జరుగుతుంది. నెల పూర్తయ్యేసరికి స్వామివారికి పంచామృతాభిషేకం అలాగే 1,00,000 దీపాలతోటి దీపోత్సవం జరుగుతుంది. కొత్తపేట జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తం ఇచ్చేవారు ప్రాణదాతలని పొలిట్ బ్యూరో సభ్యులు శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక ఆర్ఎస్బీసీ కన్వెన్షన్ హాల్లో మంగళవారం జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రెడ్డి సుబ్రహ్మణ్యం, రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడిపూడి సత్యబాబులు ప్రారంభించారు. జితేంద్ర సేవా ఫౌండేషన్ చైర్మన్ మట్టపత్తి జితేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని దానముల కన్నా అన్నదానమే విన్నా అని పెద్దలు పేర్కొన్నారని, అయితే రక్తదానమే విన్నా అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ప్రాతికేయునుగా జితేంద్ర వ్యవహరిస్తూ జితేంద్ర సేవా ఫౌండేషన్ ను స్థాపించి ఇలాంటి బృహత్ కార్యాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. గతంలో బాలోత్సవాన్ని ఘనంగా నిర్వహించి జయప్రదం చేయడం తెలిసిందేనన్నారు. ఈ సందర్భంగా అమలాపురం సహస్ర బ్లడ్ బ్యాంక్ ను అభినందించారు. రక్తదాన శిబిరానికి తమ కళాశాలలైన సిద్ధార్థ శతాబ్ది విద్యార్థులు ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. దానికి కళాశాల ప్రిన్సిపల్ కె నాగమోహన్, ఏవో రెడ్డి, సత్యనారాయణలను అభినందించారు. ఓదుకుంటామనే మాట మొట్టమొదటి జితేంద్రకి పూర్తిగా వర్తిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. మొట్టమొదటి జితేంద్ర గారు తన కోసం, తన కుటుంబం కోసం చిన్న ఉద్యోగం చేసుకుంటూ మరొక ప్రక్క ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైనటువంటి మీడియాలో పనిచేస్తూ ఆ మీడియాకి పరిమితం అయిపోకుండా, కుటుంబానికి పరిమితం అయిపోకుండా ఒక స్వచ్ఛంద సంస్థని నడపడాలనే ఆలోచనకి నాందేడి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. జితేంద్ర ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించి నిస్వార్థంగా మొన్న కొన్ని నెలల క్రితం బాలల దినోత్సవ కార్యక్రమం చేశారు. పెద్ద ఎత్తున వెంకటేశ్వరరావు గారు నడిపించారు. క్రాంతి భారతి వెంకటేశ్వరరావు గారు అంటే ఎక్కడ ఏ సేవా కార్యక్రమంలో జరిగిన తాను కూడా ముందుండి సేవలు అందిస్తారు. ఆ బాలల దినోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించినందుకు జితేంద్ర గారిని, వారికి సహకరించినటువంటి వారందరికీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ, ఇప్పుడు 2వ కార్యక్రమం రక్తదాన శిబిరం. ఈ రక్తదాన శిబిరానికి మన ఎవరొకరు సహకారం ఉండాలి కాబట్టి జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహస్ర బ్లడ్ సెంటర్ అనేది ఒక అమలాపురంలో ఉంది. సహస్ర ఆ కార్యక్రమంతో మమేకమై మరి చొల్లంగి మరి మీరు సత్యబాబు గారు వీరి అబ్బాయి డాక్టరు, అమలాపురంలో డాక్టర్ వృత్తి చేసుకుంటున్న ఈయన సత్యసాయి సేవా సమితిలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ సహస్ర కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేప్రోలు గ్రామంలోని చెందుర్తి గ్రామానికి చెందిన బత్తిన అప్పారావు భార్య లక్ష్మి, ఆయన పిల్లలు దుర్గా భవాని, శ్రీమన్నారాయణ, స్వర్ణాంజలి మంగళవారం ఉదయం చేప్రోలు గ్రామంలోని నాన్న కోసం పోరాటం చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వారి తండ్రి బత్తిన అప్పారావు సెరికల్చర్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ ఆఫీసర్గా ఉద్యోగం చేస్తూ జీవనం సాగించేవాడని, గత 2 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదం జరగడంతో మతిస్థిమితం సరిగ్గా లేదన్నారు. ఇదే అదునుగా చేసుకున్న బత్తిన అప్పారావు సహోద్యోగి చింతోజుల రాజేశ్వరి, కోనేటి అప్పారావు, కోరుమిల్లి కృష్ణలు తన తండ్రికి చెడు వ్యసనాలు అలవాటు చేశారని, అప్పటి నుండి సరిగ్గా ఇంటికి రావడం లేదన్నారు. ఎందుచేత ఇంటికి రావడం లేదని ఆరా తీయగా సహోద్యోగి చింతోజుల రాజేశ్వరితో గత 2 సంవత్సరాలుగా అక్రమ సంబంధం ఉందని తెలిసిందన్నారు. దాంతో మా నాన్నని ఆరా తీయగా మీకు నచ్చిన విధంగా చేసుకోండి చెప్పారు. పిఠాపురం శాసనసభ్యుడు కొణితెల పవన్ కళ్యాణ్ తమ కుటుంబానికి న్యాయం చేయాలని ఆమె కోరారు. గుంటూరు పోలీస్ కమిషనర్ కు లెటర్ ద్వారా పంపించడం జరిగిందన్నారు. అదేవిధంగా
జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశామని, వారు ఫిర్యాదుని గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ కు పంపించడం జరిగిందని, పోలీసులు పిలిపించి అడగ్గా అక్కడ మాకు సరైన న్యాయం జరగలేదని బాధితులు వాపోయారు. తమ తల్లి లక్ష్మికి బైపాస్ సర్జరీ చేయించడం జరిగిందని, ఆమె ఆరోగ్యం బాలేదని, 3 పిల్లలు చందాలు వేసుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. గత సంవత్సరం పదవి విరమణ పొందిన ఆయనకు డబ్బులు రావడంతో ఈ 3 వ్యక్తులు డబ్బుల గురించి ఎరవేసి మా నాన్నని లొంగ తీసుకున్నారని ఆమె మీడియా ఎదుట వాపోయింది. ఈ పోరాటానికి మద్దతుగా తెలుగు జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పెందిశెట్టి వెంకటేశ్వరరావు, జనసేన వీర మహిళ బోలిశెట్టి వెంకటలక్ష్మి మద్దతుగా నిలిచారు. గుంటూరు కమిషనర్ గారికి లేఖ రాసాం, దానికి రిప్లై రాలేదు. మళ్ళీ ఏం చేసాం, కలెక్టరేట్లో కంప్లైంట్ పెట్టాం, దానికి సరైన యాక్షన్ తీసుకోలేదు. ఎస్పీ గారు కంప్లైంట్ గొల్లప్రోలు స్టేషన్కి రాశారు. అక్కడికి పిలిపించి 15 రోజులు అటు ఇటు తిప్పించారో తప్ప మీ స్టేట్మెంట్ రాయకుండానే కేసు క్లోజ్ చేశారు. మా అమ్మ సంతకం పెట్టకుండానే కేసు క్లోజ్ చేశారు. మేము పెట్టిన 4గురిలో ఎవరిని కూడా పిలిపించలేదు. మా నాన్నగారు వచ్చేస్తున్నాను పదండి అని చెప్పి మమ్మల్ని నమ్మించాడు. నిజంగా వచ్చేస్తున్నాడేమో అని మేము వెళ్ళిపోయాం. తర్వాత నుంచి మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఎన్నిసార్లు వచ్చి పట్టుకుందామని చూసినా మాకు దొరకట్లేదు. దయచేసి మా నాన్నగారు మానసిక స్థితి అసలు బాగాలేదండి, అది ఆసరాగా తీసుకుని ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్లు వచ్చి వాటికి ఇవిడ కాసు కూర్చుని మా కుటుంబాన్ని విడదీసేసి మా నాన్నగారిని మాకు కాకుండా చేసేసిందండి. ఇప్పుడు మా నాన్నగారు మేము ఇప్పుడు గొడవ పెట్టేది కూడా మా నాన్నగారు మధ్యస్థితులు లేనటండి. ఇప్పుడు ఏమన్నా చేసి ఆ డబ్బుల కోసం ఏమన్నా చేస్తారని భయం వేసి మేము ఈ గొడవ చేస్తున్నామండి. దయచేసి ఈ పిఠాపురం నియోజకవర్గంలో మాకు న్యాయం జరుగుతుందని అన్ని చోట్ల తిరిగి విసిగిపోయి ఇక్కడ వచ్చి కూర్చుని మౌన పోరాటం కింద నాన్న పోరాటం కింద ఇక్కడ చేస్తున్నామండి. మేము ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుంటాం. మా నాన్న మాకు అప్పచెప్పే వరకు మేము వదలం ఈ రాజేశ్వరిని. మా నాన్నగారు మాకు కావాలి, మేము తీసుకెళ్ళిపోతాం. మా నాన్నగారే మాకు కావాలి. మా అమ్మగారు గుండె ఆపరేషన్ చేయించామండి, బైపాస్ సర్జరీ చేయించాం. ఆవిడకి నెలకి 15,000 మెడిసిన్ ఖర్చు అవుతుందండి. కనీసం ₹1 కాదు కదా, సంవత్సరం నుంచి మాకు మనిషి కనిపించట్లేదు. మేము 3 పిల్లలను చందాలు వేసుకుని ఆవిడకి మెడిసిన్ వేస్తున్నాం. అంత కర్మ ఏంటండి అసలు? మా నాన్నగారు ఉండగా మేమేం చేసిన అవసరం ఏముందండి? ఇప్పుడు కూడా మేము కోరుకునేది అదే, మా నాన్నగారు మాతో వచ్చి మా అమ్మని జాగ్రత్తగా చూసుకుని మా కుటుంబం అంతా కలిసి ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆయనకి కూడా 2 సంవత్సరాల క్రితం రోడ్డు యాక్సిడెంట్ అయిందండి. ఆయనకి చాలా 5 సంవత్సరాల క్రితం అయిందండి. ఆ పిల్లడు మెంటల్ స్టేజ్ కూడా బాగాలేదండి. 30 సంవత్సరాలండి. పెళ్లి లేదు, ఇల్లు లేదు, ఉండడానికి అద్దెంట్లో ఉంటున్నారు. ఆ అద్దెలు కట్టలేని పరిస్థితుల్లో ఇప్పుడు అపార్ట్మెంట్లో పాస్ గిన్నెలు తోముకోవడానికి వెళ్ళిపోయారు. అక్కడ హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో ఉండి వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళు వాచ్మెన్ వర్క్ చేయాల్సిన అవసరం ఉందండి. మా నాన్న టెక్నికల్ ఆఫీసర్ అయ్యండి. కాబట్టి మా అన్నయ్యకి పెళ్లి లేదు, ఇల్లు లేదు. దయించి ఈ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఈ వరకు చేరే వరకు ఈ వార్తలన్నీ చేరే వరకు మేము ఇక్కడ నివాదాలు చేస్తానే ఉంటామండి. ఇక్కడ నుంచి కథలు మా నాన్నగారు వచ్చి మమ్మల్ని అందరినీ దగ్గర తీసుకుని మేమందరం కుటుంబం అంతా కలిసిమెలిసి ఉండేలా అనుకుంటున్నామండి. ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు ఏంటంటే నాన్న కోసం పోరాటం. మా నాన్న మాకు కావాలి. ఇది ఎక్కడ అన్యాయం సార్? ఇది 64 సంవత్సరాల వయసు ఉన్నవాడు ఈ విధంగా చేస్తుంటే ఏ విధంగా ఉంటుంది? దయచేసి సోదరులందరూ కూడా దీని మీద పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు దీని మీద దృష్టి పెట్టి ఈ కుటుంబానికి న్యాయం జరగాలని మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి. నా పేరు పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ. నేను ఖచ్చితంగా మొన్న ఈ నియోజకవర్గంలో కూడా మేము పోటీ చేసాం. పోటీ చేసినందుకు ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాల మీద ఖచ్చితంగా పోరాటం చేయాలి. అయ్యా మీరు అందరూ ఈ చుట్టుపక్కల ఏరియా ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగా డబల్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఇలా ఉంచుకుని ఇంట్లో పెట్టుకుంటుంటే మీరు కూడా గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఖండించాలి. ఇలాంటివి ఈ కుటుంబానికి న్యాయం జరిగే వరకు కూడా మీ గ్రామ ప్రజలు సేఫ్ రోల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ కుటుంబానికి ఎన్నిదలుగా నిలబడతారని మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం సేబోలు గ్రామంలో బత్తిన అప్పారావు గారని ఒక ఈ డిపార్ట్మెంటు సెరికల్చర్ డిపార్ట్మెంట్లో ఆయన ఉద్యోగం చేస్తున్నారండి. ఆయనకి భార్య, ఒక మొక్కరోడు, 2 ఆడపిల్లలండి. అతనికి దాదాపుగా ఒక 64 సంవత్సరాల వయసు ఉంటాయి. సెరికల్చర్లోని ఒక ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని వదిలేసేయడానికి వీళ్ళు ఒక 2 సంవత్సరాల నుంచి అనేక రకాల పోరాటాలు చేస్తున్నారు. ఈలోగా ఈ సెరికల్చర్లో పనిచేసే ఆవిడ కుటుంబం ఉండగా ఇడాకులు తీసుకుని పెళ్లి చేసుకోవాలి తప్ప ఇడాకులు తీసుకోకుండా మరీ అతను 64 సంవత్సరాలు, అతనికి 62 సంవత్సరాలు సుమారుగా, ఆవిడకి కూడా ఒక 60 సంవత్సరాలు దగ్గరగా ఉంటాయి. ఇలాంటి సభ్య సమాజంలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఏంటండి ఇది? ఏమన్నా చిన్నపిల్లల 64 సంవత్సరాల వయసు ఉన్నవాడు
కుటుంబాన్ని వదిలేసేసి అతను 2 సంవత్సరాల కిందట యాక్సిడెంట్ అయిందట. ఆ యాక్సిడెంట్ అయినాక అతనికి మతి స్థిమితం లేకుండా జరుగుతుంటే అందులో కొందరు ఎంప్లాయీస్ ఇతను మప్పించి ఈ విధంగా ఇతను ఈ ఊరితోడు ఉండిపోతున్నాడట. ఆ భార్య ఈ పిల్లలు ఎలా బతకాలి? భార్య ఉందండి, భార్యకి హార్ట్ సర్జరీ చేశారు, గుండె ఆపరేషన్ చేశారు. ఆ గుండె ఆపరేషన్ చేసేటప్పుడు ఆవిడ ఏ విధంగా బతుకుతుంది? కొడుకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, 2 ఆడపిల్లల పెళ్ళి అయినాయి, మిగిలిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు? అందుకని మేము ఏమంటున్నామంటే, మీరు ఏదన్నా అక్రమ సంబంధం పెట్టుకునేటప్పుడు ముందు భార్యకి ఇడాకులు ఇచ్చేసి తర్వాత ఈ భార్యను చేసుకోవాలే తప్ప మన హిందూ ధర్మం చట్టం ప్రకారంగా చేయకుండా ఈ పిఠాపురం నియోజకవర్గంలో అన్నీ ఇలాగే నడుస్తున్నాయి.